ఆధార్ సీడింగ్ అంటే ఏంటో అర్థం కావట్లేదా? అది ఎలా కంప్లీట్ చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో చూసేయండి. ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి NPCI అని టైప్ చేయండి. NPCI టైప్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. NPCI అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ కనిపిస్తున్నటువంటి 3 లైన్స్ క్లిక్ చేసి ఉన్నటువంటి ఆప్షన్స్లో కస్టమర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. కస్టమర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ హోమ్లో ఆధార్ సీడింగు, అకౌంట్ డీటెయిల్స్, మ్యాప్డ్ స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. అక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది క్లిక్ చేసుకోండి. అది ఎందుకోసం అంటే మన ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది ఓపెన్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. చెక్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది మన ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మ్యాపింగ్ స్టేటస్లో ఎనేబుల్డ్ ఫర్ DBT అనే ఆప్షన్ రావాలి. అలా వచ్చింది అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మన ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్కి మనీ అనేది రిఫండ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా అయితే రాలేదు అంటే మళ్ళీ వెనక్కి వచ్చి కస్టమర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్ నెంబరు అక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ దాంట్లో సీడింగ్ అనే ఆప్షన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ సీడ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మీ అను.